అలాగా ప్రసాదం ఒక టూటీ ఫ్రూటీ ఒక ప్రసాదం ఇచ్చుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను. కొంతమంది అయితే ఎక్కువ పెట్టుకొని ఎక్కువ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా చేసుకొని వచ్చిన వాళ్ళకి చదివించి మన ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే మనకి ఎంతో మంచిది. అలాగే మనకి ఏదైనా శుభము జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఇలాగ ఇంట్లో చదివించుకొని వాళ్ళకి తోచిన ప్రసాదం ఇచ్చుకొని మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకొని చదివించుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నా యూట్యూబ్ వాళ్ళందరికీ నాకు నాకు చూసిన నా సబ్స్క్రైబ్ నా నాకు సబ్స్క్రైబ్ ఇచ్చిన వాళ్ళందరికీ, నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ, అలాగే నాకు లైక్లు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదములు. అలాగే ఆ దేవుని ఆశీస్సులు నాకే కాకుండా మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నమస్కారం. వచ్చిన వాళ్ళకి ఇలాగే అరేంజ్ చేశాను. ఇక్కడ బీన్ వేసాను, బ్యాక్ బీను. ఎందుకంటే అక్కడ ఒకరు కూర్చుంటారు, కొంతమంది కిందన కూర్చోలేరు కదా, అందుకని ఇలా సెట్ చేశాను. ఇలాగ కూర్చుంటారు. కిందన కూడా ప్లేసు దుప్పట వేస్తాను కూర్చోడానికి. నెక్స్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నాను. చదివిన వాళ్ళకి ఒక లడ్డు అనమాట. ఒక లడ్డు పెట్టాను, టూటీ ఫ్రూటీ ఒకటి అలాగే ఇస్తున్నాను. ఓకే.